ఓకే. సోమరితనం లక్షణాల నుంచి ఎలా ఉంటుందో, సో ఎప్పుడు కూడా మన వర్క్ ని ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయకండి, కూడా అప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోండి. సో పోస్ట్ పోన్ చేయడం సోమరితనం యొక్క లక్షణం. సో సోమరి వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు మాటలు ఎక్కువగా మాట్లాడతారు, పని తక్కువగా చేస్తారు, అండ్ గొడవలు పుట్టిస్తారు, లేకపోతే కొట్లాటలకు వెళ్తారు. అదే యాక్టివ్ గా పని చేసుకునేవాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. కాబట్టి లేజినెస్ ఇట్ ఈస్ ఏ డేంజరస్ స్పిరిట్. చెప్పాలంటే బైబిల్ ప్రకారము ఇదొక దురాత్మ క్రియ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సోమరితనం వచ్చిందంటే సంపాదించుకోలేవు, చదవలేవు, ఆరోగ్యంగా ఉండలేవు, బయటికి వెళ్ళలేవు, సో యాక్టివ్ గా అన్ని విషయాల్లో పార్టిసిపేట్ చేయలేవు. కాబట్టి దీన్ని అలౌట్ చేయకండి. సో ఎఫెసీలకు రాసిన 4వ అధ్యాయం 27వ వచనము, అపవాదికి చోటు ఇయ్యకుడి. చూసారండి, అపవాదికి చోటు ఇవ్వకుడి. చోటు ఇస్తేనే వస్తుంది. సో సోమరితనం కూడా నువ్వు చోటు ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదండి. ఎప్పుడు కూడా అపవాదికి చోటు ఇవ్వద్దు మనము. సో ఏ విషయంలో కూడా, నీతి విషయంలో అపవాది చోటు ఇవ్వద్దు, పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో మనం ఎప్పుడు కూడా అపవాదికి చోటు ఇవ్వకండి. సో అది మనకు మంచిది కాదు. సో ఈ లేజినెస్ కూడా నువ్వు అపవాదికి చోటు ఇచ్చినట్టే. ఎందుకంటే ఇది దైవ క్రియ కాదు. లేజినెస్, సోమరితనం అనేది దైవ క్రియ కాదు, అపవాది క్రియ. అర్థమవుతుందా అండి? సో సోమరితనం ఎప్పుడైనా కూడా అది దేవుడి క్రియ కాదు, అపవాది క్రియ. ఎందుకంటే నేను చాలా మంది 90% మందిలో నేను చూసింది ఈ సోమరితనం. ఈ సోమరితనం వచ్చినప్పుడు సంపాదించుకోలేము. ఈ సోమరితనం వచ్చినప్పుడు మనము బయటికి వెళ్ళలేము. ఈ సోమరితనం వచ్చినప్పుడు మనము ఆత్మలో ఆత్మీయంగా ఎదగలేము. మనము ఏ విషయంలో ప్రార్థన చేసుకోలేము. నేను ఎందుకు చూసాను, నేను చాలా మందిని గమనించాను. సోమరితనంగా ఉన్న వాళ్ళు కనీసం స్నానం కూడా చేయబుద్ధి కాదు, కనీసం వాళ్ళకు ఆహారం కూడా తినబుద్ధి కాదు. చూసారా అండి? అంత బద్ధకం వచ్చేస్తుంది, అంత లేజినెస్, అంత దరిద్రం వచ్చేస్తుంది. సో నువ్వు ఎప్పుడు చురుకుగా పనిచేసినప్పుడే నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వస్తాయండి. ఎప్పుడైనా మనము చురుకుగా అన్ని విషయాలలో పనిచేసినప్పుడే ఫైనాన్షియల్ గా బ్లెస్ అవుతాము, ప్రాస్పరిటీలో బ్లెస్ అవుతాము. అలా ఆశీర్వదించబడకుండా ఉండడానికి అపవాది ఏం చేస్తాడు? సోమరితనంగా మార్చివేస్తాడు. అపవాది క్రియ ఇది. ఎందుకంటే ఒకసారి నువ్వు సోమరిపోతుగా తయారయ్యావనుకో, ప్రార్థన కూడా చేసుకోలేవు. ప్రార్థన చేస్తే నీకు సమస్తము సాధ్యమవుతుంది, సమస్త ఆశీర్వాదాలు వస్తాయి. ప్రార్థన చేసుకోలేవు, బైబిల్ చదువుకోలేవు, ఎంతసేపు మంచం మీద అటు ఇటు పడుకోవాలని అనిపిస్తుంది. లేకపోతే నువ్వు ఉద్యోగానికి ప్రిపేర్ కాలేవు, ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ కాలేవు, ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ కాలేవు. సో ఏ పని చేయబుద్ధి కాదు. ఏ పని చేయని వాడు సోమరి అవుతారు, ఏ పని చేయని వాడు దరిద్రుడు అవుతారు, ఏ పని చేయని వాడు లేమితనంలోకి వెళ్తాడు. అందుకే అపవాదికి చోటు ఇయ్యకుడి. అందుకే సోమరితనానికి కూడా మన జీవితంలో చోటు ఇక ఇవ్వద్దు, అది తీసివేసేసేయండి. అది అపవాది క్రియ. ఎందుకంటే దేవుడు సోమరితనాన్ని సృష్టించలేదండి, దేవుడు సోమరితనాన్ని మనకు పెట్టలేదు. సో మనకు అది వచ్చేస్తుంది, అందరిని చూసో, లేకపోతే పరిస్థితుల వలనో, లేకపోతే శరీర బలహీనతల వలనో ఆ సోమరితనం వస్తుంది. అయినా కూడా బలంగా లేచి నిలబడండి, ధైర్యంగా లేచి నిలబడండి. అప్పుడు నీ లోపల ఉన్న ఈ సోమరితనం కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇది అపవాది చేసే తంత్రము. సోమరితనం అనేది అపవాది చేసే ప్రణాళిక. ఆ ప్రణాళికలోకి మనకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఏది చేయలేము. సోమరితనం వచ్చిందంటే ఇక బయటికి వెళ్ళలేము, లోపలికి రాలేము, కూర్చోలేము, పడుకోలేము, పని చేసుకోలేము, సంపాదించుకోలేము, ఎదగలేము, బొదగలేము, అక్కడే ఉండిపోతాము. సో సోమరితనాల్లో గర్వం కూడా వచ్చేస్తుంది. మళ్ళా వాళ్ళు ఎదురు సమాధానాలు చెప్తారు. సోమరిపోతులు ఎక్కువగా ఎదురు సమాధానాలు చెప్తారు, గర్వం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు వాళ్ళు ఏంటిదంటే గొడవలు పుట్టిస్తుంటా అంటారు. సో అదే పని మీద శ్రద్ధ ఉన్నవాడు ఇవన్నీ కూడా చేయడు. సో ఇది అపవాది చేయరు క్రియ. అపవాదికి చోటు ఇవ్వకుడి అంటే సోమరితనానికి చోటు ఇవ్వకుడి. ఎఫెసీలకు 4వ అధ్యాయము 28వ వచనం, దొంగలివాడు ఇక మీదట దొంగలింకక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. చూసారా అండి? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. దొంగలివాడు ఇక మీదట దొంగలింకక అక్కరగల వానికి పంచిపెట్టుటకు. ఇప్పుడు నువ్వే కష్టపడి సంపాదించుకున్నావు అనుకోండి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడలేవు. నువ్వే కష్టపడి సంపాదించుకున్నావు అనుకోండి, వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఆశించలేవు. సో ఇక్కడ ఏమవుతుంది? ఆశించే గుణము పెరుగుతుంది. నువ్వు సంపాదించుకున్నప్పుడు ఆశించే గుణం పెరుగుతుంది.
అందుకే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? వీలు కలుగు నిమిత్తము నీకు వీలైనంత వరకు తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. నీ చేతులతో ఒక పని చేసుకొని కష్టపడమని దేవుడు అంటున్నాడు. లేకపోతే మనం ఆశిస్తాం వాళ్ళ ఆస్తి ఇస్తే బాగుండు. సోమరిపోతులకు ఇంకొక గుణం ఏంటంటే ఫ్రీగా మనీ రావాలని చూస్తారు. నేను ఇంట్లో కూర్చొని ఉంటే ఎవరో ఒకరు సాగితే బాగుండు, ఎవరో ఒకరు పెంచి పోషిస్తే బాగుండు అని అనుకుంటారు. సో సోమరిపోతులలో యొక్క లక్షణాలు అలా ఘోరంగా ఉంటాయి. అతి దారుణంగా ఉంటాయండి. కష్టపడలేరు. కష్టపడే వాళ్ళ యొక్క డబ్బుని ఆశిస్తుంటా అంటారు. సో అలా ఎప్పుడు మనం ఉండకూడదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. చేయండి. మీరు ఫుడ్ బిజినెస్ లో మంచి వంట వండే వాళ్ళు ఉన్నారా? సో మంచి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. చేతిలోతో అది మంచి పని. ఒక పానీపూరి బండి పెట్టుకున్న అది మంచి పని. లేకపోతే ఒక ఒక ఫుడ్ బిజినెస్ లేకపోతే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్న మంచి బిజినెస్ అది కూడా. సో నీ చేతికి వచ్చిన ఏ మంచి పనైనా చేయండి. కష్టపడి పని చేసుకోండి. సోమరితనంగా ఉండొద్దు. మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. కష్టపడ్డ వాడికి దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడండి. కష్టపడ్డవాడు ఎప్పుడు కూడా ఫెయిల్ అయినట్టుగా నేను చూడలేదండి. ఎంత కష్టపడితే మనం అంతగా అభివృద్ధి చెందుతాము. ఎంత కష్టపడితే అంతగా మనము సంపాదించుకోగలుగుతాము. అట్లాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. విను వారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. సో ఇప్పుడు నువ్వే కష్టపడి పని చేసుకుంటున్నావు అనుకో, నీకు ఇవన్నీ రావు, ఈ ఆలోచన రావు. దుర్భాష ఒకటే గుర్తు పెట్టుకోండి. మనం ఎవరికైనా మంచి చెప్తే 10 మందికి వినసొంపుగా ఉండాలి. మనం మేలు కలుగునట్లుగా అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనాలే పలకాలి. అనుకూల వచనము. నువ్వు ఏదైనా మాట్లాడితే అందులో ఒక పర్పస్ ఉండాలి. అని వచ్చిరాని మాటలు మాట్లాడడం వల్ల ఏమి రాదు, లేమితనం వస్తుంది. అనుకూల వచనంలే పలుకుడి. సో అందుకే పనికొచ్చే మాటలే మాట్లాడండి. డబ్బులు వచ్చే మాటలే మాట్లాడండి. సో అన్వాంటెడ్ మాటలు మాట్లాడదు. ఆ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంటున్నావు, దానివల్ల నీకేమైనా డబ్బులు వస్తాయా? లేదా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నావు, దానివల్ల నీకేమైనా డబ్బులు వస్తున్నాయా? లేకపోతే ఆ ఇంటి ముందట ఆమె గురించి, ఇంటి ఎదుట గారి గురించి స్ప్రెడ్ చేస్తున్నావు, దానివల్ల నీకేమైనా డబ్బులు వస్తున్నాయా? అందుకే అనుకూల వచనములే పలుకుడి. నువ్వేమైనా పని చేస్తే 10 మందికి ఉపయోగపరం ఉండాలి. ఏదైనా మాట్లాడితే కూడా 10 మందికి ఉపయోగకరమైన మాటలే మాట్లాడాలి. ఒట్టి మాటలు మాట్లాడద్దు. అర్థమవుతుందా అండి? అనుకూల వచనమునే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దుర్భాష రావద్దు. మనకెప్పుడు కూడా నోట్లో నుంచి దుర్భాష రానియకుండా కాపాడుకోవాలి. సో అందుకే మన నోటిని, మన కళ్ళను పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకు దుర్భాష ఎవరికి వస్తుందండి? ఈ సోమరిపోతులకు దుర్భాషలు వస్తా ఉంటాయి. వాళ్ళ అనుకూల వచనాలు పలుకారు. వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తుంటా అంటారు, తిడుతుంటా అంటారు. సో అలా ఉండద్దండి. డిసిప్లిన్ గా ఉండాలి మనము. డిసిప్లిన్ గా ఉండాలి. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీ తన చేతులతో మంచి పని చేసి కష్టపడవాలి అంటున్నాడు. నీ చేతులతో ఏదో ఒక కష్టం చేసుకొని బతుకు అంటున్నాడు. నీ చేతులతో ఏదో ఒక పని చేసుకొని కష్టపడి అభివృద్ధి చెందమంటున్నాడు. సో ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, దుర్భాష ఎప్పుడు వస్తుంది? నువ్వు ఖాళీగా కూర్చున్నప్పుడు నువ్వు అనుకూల వచనాలు పలకలేవు, దుర్భాషలు వస్తుంటా ఉంటాయి. అందుకే అందరూ కూడా బిజీ కాండి. ఏదో ఒక పని మీద బిజీ కాండి. ఖాళీగా ఎవ్వరు ఉండకండి. అది మంచిది కాదు. ఖాళీగా ఉండడం మంచిది కాదు. సో బిజియెస్ట్ లైఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్ లైఫ్. నన్ను అడిగితే ఒక మనిషి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు బిజీగా ఉన్నాడు అంటే అది బ్లెస్సింగ్ లైఫ్. ఏదో ఒక పని మీద బిజీగా ఉంటామంటే బ్లెస్సింగ్ అండి. ఏ పని లేక ఖాళీగా కూర్చోవడం అది ఒక శాపము. చెప్తున్నా కదా, ఏ పని లేకుండా, ఏ పని చేయకుండా, ఏ పని చేయలేక ఖాళీగా కూర్చొని తినడం అనేది ఒక శాపము లాంటిది. సరే శరీర బలహీనతలు ఉన్నాయి, లేవలేము, లేకపోతే ఓల్డ్ ఏజ్ అయిపోయింది, ఇట్స్ ఎగ్జామ్షన్. 60 సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది, 80 సంవత్సరాలు అయింది. ఆ ఏజ్ లో కష్టపడలేరు, వాళ్ళకు శరీరం సహకరించదు. అలాంటి వాళ్ళు పర్లేదు. కానీ 30 సంవత్సరాలకు కూడా నువ్వు ఇంట్లో నుంచి కదలకపోతే, 35-40 సంవత్సరాలప్పుడు కూడా నువ్వు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాను? సో అందుకే ఈ దుర్భాష ఏదైనా నువ్వు నీ నోటికి రానియకుడి. అనుకూల వచనం నే పలుకుడి. నువ్వు ఏదైనా మాట్లాడితే ఒక పర్పస్ ఉండాలి. ఏదైనా పని చేస్తే ఒక పర్పస్ ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు. మన శరీరంలో ఎవరున్నారు? దేవుడి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు.
సో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క లక్షణం ఏంటి తెలుసా అండి? చురుకుగా ఉండడం పరిశుద్ధాత్మ దేవుడి యొక్క లక్షణము. లేజీగా ఉండడము పరిశుద్ధాత్మ దేవుడి యొక్క లక్షణము కానే కాదు. అందుకే ఈరోజు నుంచి మీరు లేజీగా ఉంటున్నారా? అయితే మీరు అపవాదికి చోటిస్తున్నట్టే. లేజీగా ఉంటున్నారా? అయితే మీరు అపవాదికి తల వంచుతున్నట్టే. ఎందుకంటే లేజీనెస్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను ఒక 50 అనర్థాలు చూపించాను బైబిల్ వర్స్ ద్వారా. వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు చూసే విధానం ఎలా ఉంటుంది, ఈ లేజినెస్ ద్వారా ఎన్ని అనర్థాలు జరుగుతాయి అవన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. అందుకే ఆయన మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టతము మీరు విసర్జించుడి. సో ఇవన్నీ కూడా పని లేని వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. ద్వేషము పని లేని వాళ్ళు, కోపము, క్రోధము, అల్లరి. ఇప్పుడు నాకే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు జాబ్ ఉంది అనుకోండి, జాబ్ ఉంది. సో మనము అల్లర్లకు పోతామా అండి? క్రోధంలో, కోపంలో పోతామా? దుష్టత్వంలో పోతామా? సో ఇవన్నీ ఖాళీగా కూర్చుంటేనే ఇగో ఇవన్నీ పెరుగుతా ఉంటాయండి. ద్వేషము, నువ్వు ఖాళీగా కూర్చుంటే ద్వేషం పెరుగుతుంది. ఖాళీగా ఎవరు కూర్చుంటారు? మళ్ళా సోమరిపోతులే. కోపము, క్రోధము, అల్లరి, దూషణ. అదే కష్టపడి తత్వం పనిచేసుకున్న వాడికి హంబుల్నెస్ వస్తుంది. కష్టపడి సంపాదించుకునే వాడికి డౌన్ టు ఎర్త్ నేచర్ వస్తుంది, ఆ ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది. ఒకసారి డాక్టర్లను అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎన్ని గంటలు, 12 గంటలు, 15 గంటలు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళు కష్టపడతారు డాక్టర్లు. సో వాళ్ళు ఎంత ఎంత యాక్టివ్ గా ఉంటారు. సో వాళ్ళని చూడండి, ఎంత కైండ్ గా ఉంటారు, ఎంత సాఫ్ట్ గా కనపడతారు. ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, కష్టపడి పనిచేసే ఏ ప్రొఫెషన్ అయినా, ఒక హెచ్ఆర్లను చూడండి, ఒక కంపెనీ సిఇఓ చూడండి, ఎంపీడీస్ ని చూడండి, చైర్మన్స్ ని చూడండి, లేకపోతే ఒక డైరెక్టర్స్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని చూడండి, కాలేజెస్ లో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు, కంపెనీస్ లో కావచ్చు. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, మాట్లాడే విధానము వేరేలాగా ఉంటుంది. అర్థమవుతుందండి? వాళ్ళకి ఇట్లా ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వము రాదండి. ప్రొఫెషనల్ గా ఉండాలి మనం ఎప్పుడైనా కూడా. ఒక ప్రొఫెషనల్ గా ఉండాలి. లేకపోతే ఇంట్లో ఊకే ఇదే. ఐ హేట్ దట్ కన్వర్సేషన్స్ అండి, నిజంగా చెప్తున్నా. ఈ ఇంట్లో ఉండి ఖాళీగా గొడవలు పుట్టిస్తుంటా అంటారు చూసారా? ఐ హేట్ దట్ కన్వర్సేషన్స్. అగో నన్ను చూసి నవ్వింది, నేను వెళ్తే నాకు అన్నం పెట్టలేదు, లేకపోతే నా చేతులు గడగలేదు, లేకపోతే నాకు మర్యాద ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కన్వర్సేషన్స్ అండి. పని లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు ఇవన్నీ చేసే పనులు. లేదు, నువ్వే బిజీగా పడు, ఒక బిజినెస్ పెట్టుకో, బిజీగా ఉండు. నీకు అలాంటి ఆలోచనలు రావు. వద్దండి, నేనే బిజీగా ఉన్నాను, నాకే బిజినెస్ ఉంది, నా పని నేను చేసుకోవాలి అని నువ్వు నీ పని నువ్వు చేసుకుంటావు. అర్థమవుతుందా అండి? సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వము ఇవన్నీ ఎవరికి వస్తాయి? ఆ లేజినెస్ పీపుల్ వాళ్ళకే వస్తాయి. ఆ లేజీగా ఉండే వాళ్ళకి వస్తాయి. కష్టపడి సంపాదించే వాడికి ఓర్పు ఉంటుంది, కష్టపడి సంపాదించే వారికి సహనం ఉంటుంది, కష్టపడి సంపాదించే వారికి డౌన్ టు ఎర్త్ నేచర్ ఉంటుంది, హంబుల్ నేచర్ ఉంటుంది. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. చూసారండి, ప్రొవర్బ్స్ 13వ అధ్యాయం 1వ వచనం. పిల్లల్ని ఎప్పుడు కూడా సోమరిపోతులుగా పెంచకండి, వాళ్ళను కష్టపడనివ్వండి. చాలా మంది ఒక డైలాగ్ కొడతారు, నేనే కష్టాలు పడ్డాను, నా పిల్లలు కష్టపడద్దు. అది తప్పండి. మనం కష్టపడ్డాము కాబట్టి ఒక స్టేజ్ లో ఉన్నాం, మన పిల్లలు కూడా కష్టపడాలి. కష్టపడడం వేరు, కష్టాలు పడడం వేరు. అర్థమవుతుందని? కష్టపడడం అంటే నువ్వు చదువుకునే సమయంలో చదువుకొని 1 గంట కాదు 4 గంటలు కష్టపడి చదవడం, అది మంచిదే. ఒక సంపాదించాల్సిన సమయంలో సంపాదించడము, అది మంచిదే. 6 గంటలు కాదు 12 గంటలు కష్టపడు, పని ఉంటే తప్పు లేదు. చాలా మంది డైలాగ్ కొడుతుంటారు, నేనే కష్టపడ్డాను, నా పిల్లలు వద్దు. ఆ డైలాగ్ వద్దు. నువ్వు కష్టపడ్డావు, నీ పిల్లలు కూడా కష్టపడాలి. ఎందుకంటే రేపు మన తదనంతరం వాళ్ళు ఎలా బతుకుతారు? ఇప్పుడు వాళ్ళు కష్టపడితేనే కదా మన తదనంతరం కూడా వాళ్ళు బతికేది. అదే చెప్తున్నా, కష్టపడడం వేరు, కష్టాలు పడడం వేరు. కష్టాలు పడడం అంటే ఇక అనుకోకుండా సమస్యలు, శ్రమలు, పోరాటాలు వస్తుంటాయి. కష్టపడడం అంటే 4 గంటలు చదివేది 5 గంటలు చదువుకోవడం, అది కష్టపడి పని చేయడం. 6 గంటలు చేయాల్సిన పని 12 గంటలు చేసుకోవడం పని, అది కష్టపడి పని చేయడం. కష్టపడి సంపాదించుకోవాలండి, కష్టపడి చదవాలండి. ఎవరైనా కూడా కష్టపడితేనే ఉద్యోగము, కష్టపడితేనే జాబు, కష్టపడితేనే బిజినెస్. మినిస్ట్రీ కూడా, నేను ఊరికే ఖాళీగా కూర్చుంటే దేవుడు నా మినిస్ట్రీని కూడా అభివృద్ధి పరచడానికి తిరగాలి. నేను కూడా ఈ మినిస్ట్రీలోకి ఎంత కష్టపడితే దేవుడు అంతగా అభివృద్ధి పరుస్తాడు.
అర్థపడుతుందండి. ఈ భూలోకంలో అంతమంది దైవజనులు ఉన్నారు కదా, వాళ్ళు అంతగా కష్టపడ్డారు కాబట్టే వాళ్ళ సంఘాలు అలా అభివృద్ధి చెందాయండి. వాళ్ళు ప్రార్థించే విధానంలో కష్టము, లేకపోతే ప్రయాస పడడంలో కష్టము, సేవ విషయంలో కష్టపడడం, వాళ్ళు అంతగా కష్టపడ్డారు కాబట్టే అంతగా ఆశీర్వదించబడ్డారు. ఏది కూడా దేవుడు ఉచితంగా ఇవ్వడండి. మినిస్ట్రీ కూడా అంత ఈజీగా గ్రో కాదు. చాలా మంది మినిస్ట్రీ గ్రో అయిన వాళ్ళ మీద రాళ్ళు వేస్తుంటా అంటారు. దాని వెనకాల మనకేం తెలుసండి ఎంత కష్టం ఉందో ఆ దైవజనుల మధ్య. దైవజనులు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశాడో, ఎన్ని కన్నీటి ప్రార్థనలు చేశాడో, ఎంతగా శరీరాన్ని నలగొట్టుకున్నాడో, ఎన్ని రకాలుగా త్యాగాలు చేసుకున్నాడో, ఎన్నిసార్లు కడుపు మంటతో పడుకున్నాడో మనకేం తెలుసండి. సో అలా కష్టపడ్డాడు కాబట్టే ఈరోజు సంఘాలు అలా అభివృద్ధి చెందాయి. ఆ బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే వాళ్ళందరికీ కూడా అలా బిజినెస్ వచ్చింది. అందుకే నువ్వు కష్టపడుతున్నావు, నీ పిల్లలు కూడా కష్టపడాలి అంతే. ఎవరైనా కష్టపడి పని చేసుకోవాలి. సో తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును. సో పిల్లల్ని కూడా పెంచండి. అంటే సోమరిపోతులుగా పెంచొద్దు. ఎప్పుడు కూడా పిల్లల్ని కూడా పని చెప్పండి. వాళ్ళకు కూడా తప్పులేదు, తప్పులేదు. పని పని చెప్పండి. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. చూసారండి, నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. నోటి ఫలము, ఇప్పుడు కొన్ని జాబ్స్ ఉంటాయండి. ఒక రిసెప్షన్ జాబ్ చూడండి, అది నోటి ఫలము. ఒక మార్కెటింగ్ జాబ్, ఒక సేల్స్ జాబ్, అది నోటి ఫలము. లేకపోతే కొంతమంది నోటి వాక్చాతుర్యంతో కోట్లు సంపాదిస్తారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వాళ్ళు ఏ కష్టపడారు, నోటి మాటలతోటే వాళ్ళు డబ్బులను సంపాదిస్తారు. ఒక మార్కెటింగ్ జాబ్ కావచ్చు, ఒక సేల్స్ జాబ్ కావచ్చు, ఒక రిసెప్షనిస్ట్ జాబ్ కావచ్చు, లేకపోతే ఒక ఒక మంచి ప్రజెంటేషన్స్ ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా నోటి చేత సంపాదించుకునే డబ్బులు ఇవన్నీ కూడా. అందుకే నువ్వు నోటితో కూడా డబ్బులను సంపాదించుకోవచ్చు అండి. అలాంటి నోటిని నువ్వు వ్యర్థంగా ఉపయోగించకు. ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ వాళ్ళు నోటితోటి మార్కెటింగ్ చేస్తారు. వాళ్ళు డబ్బులు సంపాదించేది నోటితోటే. ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్స్ లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా నోటితోటే సంపాదిస్తారు. మార్కెటింగ్ చేసే జాబ్, సేల్స్ చేసే జాబ్, రిసెప్షనిస్ట్ జాబ్, వీళ్ళందరూ కూడా నోటి మాటలతోటే వాళ్ళు చేస్తారు. లేకపోతే కాల్ సెంటర్ జాబ్, నోటి మాటలే. చూసారా, నోటి మాటల వల్ల కూడా మనం డబ్బులను సంపాదించుకోవచ్చు. నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును. విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. సో చేసుకోవడానికి ఎన్నో పనులు ఉన్నాయండి లోకంలో. చాలా మంది పని దొరకట్లేదు. చాలా పనులు ఉన్నాయి చేసుకోవడానికి. చేతి పని, కొన్ని పనులు నోటితో కాకుండా చేతితో చేసే పనులు ఉంటాయి. కంప్యూటర్ వర్క్, అది చేతితో చేయాలి. లేకపోతే ఏమన్నా రెస్టారెంట్ లో, అది చేతితో చేయాలి. దాంతో నోరుతో పని లేదు. కానీ సేల్స్, మార్కెటింగ్ జాబ్ నోటితో పని. ప్రజెంటేషన్స్ ఇవ్వడం నోటితో పని. సో నోటితో కూడా నువ్వు మేలుని అనుభవించవచ్చు. దేవుడు నీకు మంచి వాక్చుతో, కొంతమంది వాక్చాతుర్యం బాగుంటదండి, మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి, మంచి స్కిల్స్ ఉంటాయి, మంచి మాట్లాడగలుగుతారు, ఎవరినైనా కన్విన్స్ చేయగలుగుతారు. సో అలాంటి జాబ్స్ ఉన్నా కూడా చూసుకోవచ్చు మనం. అర్థమవుతుందా అండి? నీ చేతులతో చేసే కష్టాజీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ నోటి ఫలము చేత చేసే జాబుని ఆశీర్వదిస్తాడు. కొంతమంది మంచిగా మాట్లాడతారు, వాళ్ళు అలాగే టాకటివ్ గా ఉంటారు. వాళ్ళు కాల్ సెంటర్ లో జాబ్ చేస్తారు, బీపీఓలో జాబ్ చేస్తారు, లేకపోతే ట్రైనర్స్ అవుతారు. వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అవుతారు. వాళ్ళు దాని ద్వారా నెలకు లక్షలు సంపాదిస్తారు. కొంతమందికి వాక్చాతుర్యం బాగుంటది, వాళ్ళు కన్విన్స్ చేయగలుగుతారు. అందుకే వాళ్ళు ఏజెంట్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లాగా మారుతారు. వాళ్ళ నోటి ద్వారా లక్షలు సంపాదిస్తారు. చూసారా అండి, ఏదో ఒక పని, నీ చేతులతో వచ్చిన పని. ఒక నీకు వాక్చాతుర్యం బాగలేదా, నువ్వు మంచిగా వంట వండుతావు, వంట వండడానికి నోరుతో పని లేదు, చేతులు సరిపోతుంది. సో ఆ వంటకు సంబంధించిన దాంట్లో నువ్వు వెళ్ళిపో. అర్థమవుతుందా అండి? నీకు ఎక్కువగా మాట్లాడలేవు, నీకు కొంచెం షై ఫీలింగ్ ఉంది, లేకపోతే నువ్వు ఎక్కువగా అందరితో కమ్యూనికేట్ కాలేవు, కన్విన్స్ చేయలేవు. అలాంటప్పుడు నీ చేతులతో చేసే పని, కంప్యూటర్ వర్క్ కావచ్చు, డేటా ఎంట్రీ వర్క్ కావచ్చు, దానికి నోటితో సంబంధం లేదు. లేకపోతే వంట పని కావచ్చు, అది నోటితో సంబంధం లేదు. అలా చేతులతో చేసే పని ఉంటుంది, అది నువ్వు చేసుకో. ఏదైనా నీ శక్తి లోపం లేకుండా ఏ పనైనా చేసుకో. కానీ ఏ పని లేకుండా ఖాళీగా కూర్చున్నామంటే చాలా 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 డ్యామేజ్ అవుతుంది. ఫైనాన్సెస్ డ్యామేజ్ అవుతుంది, హెల్త్ డ్యామేజ్ అవుతుంది, వెల్త్ డ్యామేజ్ అవుతుంది, రిలేషన్స్ డ్యామేజ్ అవుతుంది. సో సోమరిపోతులను అందరూ తిడుతుంటా అంటారు, శాపనాలు పెడుతుంటా అంటారు.
సో తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొను, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. సో ఏది మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అంతే మాట్లాడాలండి. అర్థమవుతుందా? తన నోరును కాచుకునేవాడు తనను కాపాడుకునేవాడు. గొడవలకు పోకండి, కొట్లాటలకు పోకండి, అల్లర్లకు పోకండి. మనం ఎంత ఎక్కువగా విస్తారంగా మాటలు మాట్లాడితే అన్ని దోషాలు ఉంటాయట. సరే నీ కష్టం ఉంది చెప్పుకో, తప్పులేదు. కానీ అన్వాంటెడ్ మాటలు, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. కొంతమంది మాటల్లో అర్థం ఉండదు, వ్యర్థం ఉండదు, పర్థం ఉండదు. సో అలా మీనింగ్ఫుల్ లెస్ గా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా నాశనానికి తెచ్చుకుంటావు. ఈ గొడవలు, కొట్లాటలు, అల్లర్లకు కారణం ఏమవుతుందండి? నాశనమే. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని లక్షణాలతో మనం ఉన్నాము. ఇప్పుడు అర్థమవుతుందండి. అందుకే దేవుడు ఈరోజు ఒకటే చెప్పాడు, అపవాదికి చోటు ఇవ్వకుడి. నువ్వు సోమరితనంగా మారుతున్నావంటే అపవాదికి నువ్వు నీ జుట్టుని అపవాదికి పెడుతున్నట్టే, నీ తలను అపవాదికి ఇచ్చేస్తున్నట్టే, నీ యొక్క ఆలోచనలను అపవాదికి ఇస్తున్నట్టే. సోమరితనంగా ఉంటున్నామంటే మనం అపవాదికి చేయించినట్టే. సో చదువుకున్న సమయంలో చదువుకోవాలి. సోమరితనంగా ఉంటే వాళ్ళు వెట్టి చాకిర్లు చేయాల్సి వస్తుంది, తర్వాత ఏ ఉద్యోగం రాక. సో అర్థమవుతుందా అండి? సో పిల్లల్ని కూడా ట్రైన్ చేయండి ఇప్పటి నుంచే. పర్లేదు దండించండి, పర్లేదు ఖండించండి, అంతేగాని గారభం చేయద్దు. పిల్లల్ని ఎప్పుడు కూడా గారభం చేసి పెంచొద్దండి, వాళ్ళే ఏకుకు మీకైతారు. సో తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని ఒక సామెత ఉంది. ఒక కోడి అట తినమరిగిందట, తర్వాత ఇల్లెక్కి ఒర్రిందట, కూసిందట. అలాగే ఈ ఖాళీగా సోమరిపోతులుగా తినేవాళ్ళు వాళ్ళే ఎక్కువకి అవుతారు. వాళ్ళే తర్వాత మన నాశనానికి దారి తీస్తారు. తర్వాత వాళ్ళ వల్లనే మనకు మనశ్శాంతి ఉండదు. సో అందుకే చిన్న పిల్లలని చూడకండి, వాళ్ళకు కూడా ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పండి. చిన్న చిన్న అయితే మగ పిల్లలు అయితే ఏంటంటే వంట నేర్చుకోవడానికి తప్పే ఉన్నది, కూరగాయలు కోయడానికి తప్పే ఉన్నది. మగ పిల్లలు అది చేయొద్దని ఎందుకు అలా? మగోళ్ళకు ఆడోళ్ళకు ఈ వంటలు ఆడవాళ్ళే వండాలి, కూరగాయలు ఆడవాళ్ళే కోయాలి అని అలా ఎందుకు? నేను చిన్నప్పటి నుంచి చాలా చూసాను. ఇంట్లో ఒక పాప ఒక బాబు ఉంటే పాపకు ఆ బట్టలు ఉతుకుడు, బోళ్ళు తోముడు, లేకపోతే గిన్నెలు తోమిచ్చుడు, లేకపోతే కూరగాయలు కట్ చేపించేవాళ్ళు. అదే మగవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పనులు చెప్పేవాళ్ళు కాదు తల్లులు. వీడు మగవాడు, ఆ పనులు చేయదు, తప్పండి. ఎందుకు? తింటే తప్పు కాదా? గిన్నెలు కడిగితే తప్పు వచ్చిందా? సో కూరగాయలు తింటే తప్పు కాదు, కానీ కూరగాయలు కోస్తే తప్పు వచ్చిందా? తప్పేముందండి? ఇంత మగ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు కూరగాయలు కోపించడం తప్పేమున్నది? ఆడపిల్లలు ఉన్నప్పుడు కూరగాయలు కోపించడం తప్పేమున్నది? అలాగే వాళ్ళకు ఏమైనా పని ఉన్నప్పుడు ఆ గిన్నెలు కడిగిన తప్పే నామోష్ ఏమున్నది? ఆ ప్లేటు తిన్నప్పుడు లేని నామోషు కడిగితే ఎందుకు నామోషు వస్తుంది? ఆ కూరగాయలు తిన్నప్పుడు లేని నామోసు కట్ చేస్తే తప్పేమొస్తుంది? కడిగితే తప్పేమొస్తుంది? సో ఈ చెత్త అంతా పోవాలి. ఈ చెత్త అంతా పోవాలి. ఆడ మగ డిఫరెన్స్. మీ ఇంట్లో ఒక పాప ఒక బాబు ఉన్నాడా? ఇద్దరిని సమానంగా పెంచండి, సమానంగా పెంచండి. నువ్వు ఆడపిల్లవు, నువ్వు ఈ వంట పని చేయాలి, ఈ ఇంటి పని చేయాలి. అయితే మగోళ్ళేంది? కూర్చొని తిని ఖాళీగా కూర్చుంటాడా? లాస్ట్ వాడే ఏకుకు మేకై నిన్ను కష్టపెడతాడు, రేపు కట్టుకున్న భార్యను పిల్లల్ని కూడా కష్టపెడతాడు. అదే వాడు చిన్నప్పటి నుంచే కష్టం తెలిసిందనుకో, వాడు భార్యను పిల్లల్ని బాగా పెంచి పోషిస్తాడు. అర్థమవుతుందా అండి? సో అందుకే మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి. దేవుడి దృష్టికి ఆడైనా మొగైనా ఇద్దరు సమానమే అండి. మీ ఇంట్లో 10 సంవత్సరాలు 12 సంవత్సరాల బాబు ఉన్నాడా? కూరగాయలు పోయేమని చెప్పండి, తప్పేమున్నది? వంట పని నేర్పించండి, తప్పేమున్నది? ఈ రోజులలో అందరికీ అన్ని రావాలి, అన్ని తెలిసి ఉండాలి. ఒకరి మీద ఆధారపడొద్దండి. ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడేలాగా చూసుకోవద్దు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ మీద అయ్యో వీడికి చెప్తే వీడు మళ్ళీ ఎక్కడ రెక్కలొచ్చి పోతాడో, నన్ను చూసుకుంటాడో చూసుకోడా అని అలా చాలా మంది కూడా వాళ్ళను ప్యాంపరింగ్ చేస్తారు. డోంట్ ప్యాంపర్ యువర్ కిడ్స్. ప్యాంపర్ చేయద్దు పిల్లల్ని ఎప్పుడు కూడా. కొప్పడాల్సిన సమయంలో కొప్పడాల్సిందే, దండించాల్సిన సమయంలో దండించాల్సిందే, శిక్షించాల్సిన సమయంలో శిక్షించాల్సిందే, ప్రేమించాల్సిన సమయంలో ప్రేమించాల్సిందే, బుద్గరించాల్సిన సమయంలో బుద్గరించాల్సిందే. అర్థమవుతుందా అండి? అందుకే తన నోరు కాచుకొనివాడు తను కాపాడుకొను, ఊరుకొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణముకేమీ దొరకదు. చూసారా? ఆశపడతాడు సోమరి. నేను మంచి ఆడి కారు కొనుక్కోవాలి, నేను మంచి విల్లాలో నేను ఉండాలి, నేను మంచి బైక్ కొనుక్కోవాలి, నేను మంచి బంగారం కొనుక్కోవాలి, పట్టు వస్త్రాలు కొనుక్కోవాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి. సో నేను మంచి లగ్జరీగా ఉండాలి, ఫ్లైట్లలో తిరగాలి, మంచి మంచి ఇంటర్నేషనల్ ట్రిప్పులు వెళ్ళాలి. కానీ వానికి ఏమీ దొరకదు. చూసారా అండి? సోమరి ఆశపడతాడు కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, ఏమీ దొరకదు.
అలా కలలు కంటూనే ఉంటాడు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కలలు కంటూనే ఉంటాడు. లాస్ట్ కు వాడు ఎవరన్నా పెడితే తిందామా, ఎవరైనా పెడితే మనము తిందామా అన్నట్టుగా చూస్తారు, ఆశిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తాడు. ఇదంతా సోమరిపోతుల లక్షణాలండి. అర్థమవుతుందా అండి? అర్థం చేసుకోండి వాక్యాన్ని. సోమరి ఆశపడతాడు కానీ వాని ప్రాణంకి ఏమీ దొరకదు. అయ్యో బ్రదర్, ఫైనాన్స్ ప్రాబ్లం, ఫైనాన్స్ ప్రాబ్లం, ఫైనాన్స్ ప్రాబ్లం. నువ్వు గడప దాటి వెళ్ళు, ఫైనాన్స్ ప్రాబ్లం అదే దాటి వెళ్తుంది. అప్పులున్నాయా 2 జాబులు చేసుకో, అప్పులున్నాయా 4 జాబులు చేసుకో, అప్పులున్నాయా 6 గంటలు కాదు 12 గంటలు పని చేసుకో. సోమరి ఆశపడతాడు కానీ వానికి ఏమీ దొరకదు. చూసారా అండి? వానికి ఏది దొరకదు. కొంతమంది లేజినెస్ ఎలా ఉంటుంది తెలుసా? స్నానం చేయడానికి కూడా బద్ధకం అండి. 2-3 రోజులైనా స్నానం చేయరు. కొంతమంది స్నానం చేయడానికి కూడా బద్ధకం. ఆ బద్ధకం అట్లా వచ్చేస్తుందండి. ఆ సోమరితనం వల్ల స్నానం కూడా చేయబుద్ధి కాదు, అన్నం కూడా తినబుద్ధి కాదు. అన్నం కూడా ఇట్లా చేతి లేపలేరు, ఎవరో ఒకటి తినిపేయాలి, ఎవరో ఒకటి తినిపేయాలి. అర్థమవుతుందా అండి? సో అలో చేయకండి, నీ కుటుంబాలలో అలో చేయకండి, మీ శరీరాల్లో అలో చేయకండి. ఎంత యాక్టివ్ గా ఉంటే నీకు అంతగా ఐశ్వర్యం కలిసి వస్తుంది. సో సోమరి ఆశపడతాడు, ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. చూసారా? శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. కష్టపడి పని చేసుకున్న వాడికి వాడు మంచి ఇల్లు కొట్టుకుంటాడు, వాడు మంచి కారు కొనుక్కుంటాడు, వాడు వెళ్ళాల్సిన ట్రిప్పులు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి వెళ్తాడు, ఫ్లైట్ లో తిరుగుతాడు, వాడు పుష్టిగా తింటాడు, త్రాగుతాడు. సో వాడి మీద వీళ్ళు ఏడుస్తారు. సోమరిపోతులు అందరూ ఏడుస్తారు. ఒకడు కష్టపడి 2 ఇల్లులు కొనుక్కున్నాడు అనుకోండి, వాడి మీద ఏడుస్తారే. నువ్వు సంపాదించుకోవడానికి ఏమైంది? అర్థమవుతుందా? కష్టపడి పిల్లల్ని పెంచి పోషించాడు, వాడి మీద ఏడుస్తుంటా అంటారు. ఎందుకు ఆ ఏడుపు? సోమరిపోతులే ఏడుస్తారండి. కష్టపడి పని చేసుకునే వాడు ఎప్పుడు కూడా ఒకడి మీద ఏడవాడండి. వాడి కష్టం మీద వాడు నడుచుకుంటాడు. అందుకే శ్రద్ధ గల వారికి ప్రాణం పుష్టిగా నుండును. శ్రద్ధగా పనిచేయండి, యాక్టివ్ గా పనిచేయండి, అలర్ట్ గా పనిచేయండి. సో సోమరితనంగా పనిచేస్తే నీకేమీ దొరకదు, ఏమీ దొరకదు, లాసే. నువ్వు బిజినెస్ పెట్టుకో, సోమరితనంగా ఉండు, బిజినెస్ లో లాస్ అవుతావు. జాబ్ చేసుకుంటూ సోమరితనంగా ఉండు, నీకు బిజినెస్ ఆ జాబ్ లో గ్రోత్ ఉండదు. సో నువ్వు ఏ విషయంలో సోమరిగా ఉన్నావో ఆ విషయంలో నువ్వు అభివృద్ధి చెందవు. సో కాబట్టి శ్రద్ధగా పనిచేయండి. 1 గంట కాదు 4 గంటలు పనిచేయండి, 4 గంటలు కాదు 8 గంటలు పనిచేయండి. శరీరంలో ఓపిక ఉన్నప్పుడే. నేను చెప్పాను కదా, మనకు మంచి ఏజ్ లో ఉన్నాం, సంపాదించుకునే ఏజ్ లో ఉన్నప్పుడు సంపాదించుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. గాలిలో దీపం పెట్టి అయ్యా దేవా నీవే దిక్కు, నీవే ఆర్పకుండా చూడు, ఆర్పకుండా చూడండి, ఆయన చూడలేడండి. మానవ ప్రయత్నం జరగాల్సిందే, మానవ ప్రయత్నము అడుగు పడాల్సిందే. ఇంట్లో ఖాళీగా కూర్చోకు. నువ్వు మంచిగా చదువుకున్నావా, ట్యూషన్లు చెప్పుకో, స్కూల్లోకి వెళ్ళు, మాట్లాడు. టీచింగ్ జాబ్ కూడా నోటితోటే చెప్పుకోవచ్చు అండి. ఒక ట్రైనింగ్ జాబ్, టీచింగ్ జాబ్, ట్యూషన్స్ జాబ్, ఇవన్నీ కూడా నోటితో సంపాదించుకునే జాబులు. అందుకే నోటికి కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడా అంటున్నాడు. చూసారా? నువ్వు చేతుల కష్టాజీతానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు. నువ్వు చేతులతో కష్టపడలేకపోవచ్చు, ఆ వంట వండకపోవచ్చు, నీ నోటి జాబ్ ఉంది కదా, మంచి స్కిల్ ఉంది, మంచి వాక్చాతుర్యం ఉంది, మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి, మంచి కన్విన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి. దాంతో కూడా నువ్వు సంపాదించుకో, నేను దాన్ని కూడా ఆశీర్వదిస్తా అంటున్నాడు. అర్థమవుతుందా అండి? ప్రాణము పుష్టిగా ఉంటది శ్రద్ధ గల వారికి. సో బద్ధకంగా వంట వండకండి, ఆ బద్ధకంగా ఆఫీస్ పని చేయకండి, బద్ధకంగా ఇంటి పని చేయకండి, ఆ బద్ధకంగా పిల్లల్ని పెంచకండి, ఆ బద్ధకంగా సోమరిపోతులుగా ఉంచకండి ఎవరిని కూడా. అది అలో చేయదు. కుటుంబంలో నుంచే వెళ్ళిపోవాలి. అది నలుగురు ఉంటే నలుగురు యాక్టివ్ గా పని చేసుకోవాలి. సో సంపాదించుకోమన్నాడు బ్రదర్ కదా అని, సో మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోను. కష్టపడండి, కష్టపడి నీతిగా నిజాయితీగా సంపాదించుకోండి. ఒకడు 10 లక్షలు ఇస్తా నెలకు, డ్రగ్స్ అమ్ముతావా అంటారు. సో అమ్మగలుగుతావా? అది కరెక్ట్ కాదు. నెలకు 1,00,000 ఇస్తాను, వ్యభిచారం చేస్తావా? అది కరెక్ట్ కాదు. సో మాఫియా స్మగ్లింగ్ చేస్తావా? నీకు నెలకు 5,00,000 రూపాయలు ఇస్తాను, కరెక్ట్ కాదు. అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా మనం నీతిగా నిజాయితీగా సంపాదించాలి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. ఒకటే గుర్తుపెట్టుకోండి, డబ్బు కోసము మనము దిగజారద్దు. ఎప్పుడైనా కూడా డబ్బు కోసము, ఆస్తుల కోసము మన వాల్యూస్ ని దిగజారద్దు. మనం ఒక విషయంలో ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. నీ దగ్గర డబ్బు వచ్చినా రాకపోయినా ఒక స్టాండర్డ్స్ లో మనం నీడ్ టు లివ్ ఇన్ ద స్టాండర్డ్స్. కొంతమంది డబ్బులు ఇస్తాము అంటే ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. నాకు డబ్బులు వస్తే చాలండి, నేను ఏ పనైనా చేస్తానంటారు. ఎంత వ్యభిచారమైనా చేస్తాను, ఎంత మోసమైనా చేస్తాను, ఎవరినైనా మోసం చేస్తాను,
ఆఖరికి నువ్వు డబ్బులు ఇస్తానంటే నా తల్లిదండ్రులను, నా పిల్లల్ని కూడా మోసం చేస్తా అంటారు కొంతమంది. డబ్బు కోసం గడ్డి తినద్దండి ఎప్పుడైనా కూడా. సో బ్రదర్ సంపాదించుకోవాలన్నాడు కదా అని కాదు, లేదు, మంచి పానీపూరి బండి పెట్టుకో, అది నీతిగా సంపాదించే బండి. లేకపోతే మిర్చి బజ్జీలో పెట్టుకో, నీతిగా సంపాదించేది. హాస్టల్లో వంటలు వండు, అది నీతిగా సంపాదించుకో. చేతితోటి నీతిగా సంపాదించుకోవాలి. నువ్వు కష్టపడి పని చేయకుండా ఏది రాదు, వచ్చినా కూడా అది ఎక్కువ రాదు, ఎక్కువ కాలం నిలబడదు. మోసం చేత సంపాదించినది క్షీణించిపోతారు. కష్టం చేసి కూర్చుకున్న వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నాను. దేవుడు కష్టపడి పనిచేసే వాళ్ళనే అభివృద్ధి పరుస్తాడండి, ఒక రోజు కాకపోయినా ఒక రోజు. సో మోసం చేసేవాడు తొందరగా అభివృద్ధి పొందుతాడు, తొందరగా నష్టపోతాడు. అదే కష్టపడి పనిచేసేవాడు లేటుగా అభివృద్ధి పొందుతాడు, అది సదాకాలము వాడు అలాగే ఉంటాడు. అందుకే కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. సో ఇప్పుడు మనము మోసం చేసి సంపాదించొద్దు, కష్టము చేసి సంపాదించుకోవాలి. అప్పుడు నీ ఆస్తిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. సో అర్థమవుతుందండి. సో ఎథిక్స్ మనం ఫాలో కావాలి. ఎప్పుడైనా ఒక ఎథిక్స్, ఒక ఒక దిగజారిపోవద్దు. ఎప్పుడు కూడా మనం స్టాండర్డ్స్ లివింగ్ లోనే ఉండాలి. డబ్బు కోసం గడ్డి తినద్దు, డబ్బు కోసం ఎప్పుడు గడ్డి తినద్దు, డబ్బు కోసం ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయద్దు, డబ్బు కోసం ఎప్పుడు కూడా మన మన యొక్క మానవత విలువలను చంపుకోవద్దు ఎప్పుడైనా కూడా. సో అర్థమవుతుందండి. సో బ్రదర్ సంపాదించుకొని మోటివేట్ చేస్తున్నాడు కదా అని అడ్డదారులు తొక్కొద్దు, ఎప్పుడైనా కూడా అడ్డదారులు తొక్కొద్దు. నీతిగా ఉందాం, నిజాయితీగా ఉందాం. సో దేవుడు ఆ నీతి నుంచే, నిజాయితీ నుంచే గొప్పగా ఆశీర్వదిస్తాడు. యోసేపుని చూడండి, ఆయన నీతిగా ఉన్నాడు కాబట్టే దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. సో దావీదు నీతిగా ఉన్నాడు కాబట్టే రాజుగా చేశాడు. సో అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టే ధనవంతుడిగా చేశాడు. యోబు నీతిమంతుడు కాబట్టి ఆ దేశంలోనే అత్యధికమైన ధనవంతుడిగా చేశాడు దేవుడు. సో నీతిగా ఉండి కూడా సంపాదించుకోవచ్చు అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతిగా ఉన్నవాడే లాస్ట్ కు ఫైనల్ గా సుఖంగా ఉంటాడు. మోసంగా సంపాదించిన వాడు ఎప్పుడు కూడా క్షీణించిపోతాడు. డోంట్ టెంప్ట్ ఫర్ మనీ. షార్ట్ కట్ లో అవసరం లేదు, షార్ట్ కట్ కు అవసరం లేదండి. సక్సెస్ కి నో ఫార్ములా ఫర్ షార్ట్ కట్. షార్ట్ కట్ లో కొంతమంది ఓవర్ నైట్ లో బ్లెస్ కావాలి, ఓవర్ నైట్ లో మేము డబ్బులు సంపాదించుకోవాలి, షార్ట్ కట్ లో వెళ్తుంటా అంటారు. నో నో షార్ట్ కట్స్. మనము హార్డ్ వర్క్ చేయాలి, మంచి హార్డ్ వర్క్ చేసి సంపాదించుకోవాలి. ఎప్పుడైనా కూడా షార్ట్ కట్ లో వెళ్ళిన వాళ్ళు షార్ట్ అయిపోతారు, వాళ్ళ లైఫ్ కూడా షార్ట్ అయిపోతుంది. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. నువ్వు కష్టపడి సంపాదించి నీ పిల్లలు కూడా సంపాదించుకునేలాగా చేసుకో, వాళ్ళ ఆస్తికర్తలుగా చేస్తారు. సో సోమరిపోతుడు ఆస్తులు సంపాదించగలుగుతారా అండి? సంపాదించలేరు. సోమరిపోతులు పిల్లల్ని పెంచగలుగుతారా అండి? పెంచలేరు. పాపాత్ములు ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. చూసారా అండి, పాపాలు చేసిన వాడు కూడా వాడు ఆస్తి అట నీతిమంతులకే చెందుతాట. నీతిగా సంపాదించుకుందాం, మనందరం కూడా నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించుకుందాం. మన పిల్లల్ని కూడా నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించుకునేలాగా పెంచుదాము. అప్పుడు మనందరం కూడా ఆస్తికర్తలుగా అవుతాము. సో పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుందట. మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసిన ఆస్తి కూడా ఎవడైతే నీతిగా ఉంటాడో దేవుడు ఆ నీతిమంతుడికి ఇప్పిస్తాడట. అందుకే నీతి, నిజాయితీ, ధర్మము, న్యాయము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అందుకే దిగజారిపోద్దండి ఎప్పుడు కూడా. మన లైఫ్ లో డబ్బుల కోసం కావచ్చు, పదవుల కోసం కావచ్చు, అధికారం కోసం కావచ్చు, ఎప్పుడు మనం దిగజారిపోద్దు. ఆ స్టాండర్డ్ లో బ్రతకాలి, మనం స్టాండర్డ్ లివింగ్ లోనే ఉండాలి. ఎథిక్స్ ఉండాలి, మనకు మానవత విలువలు ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో మంచోళ్ళు తక్కువ అయ్యారండి. నువ్వు మంచిగా ఉన్నావా, నీకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఇస్ లెస్ సప్లై ఫర్ ద గుడ్ పీపుల్. సో ఇప్పుడు నేనే కంపెనీ పెట్టుకున్నాను, మంచి వాళ్ళ కోసం చూస్తాను నేను. అర్థమవుతుందా? సో దెర్ ఈస్ లెస్ సప్లై ఫర్ గుడ్ పీపుల్. సో సప్లై తక్కువగా ఉంది, మంచి వాళ్ళు తక్కువగా ఉన్నారు లోకంలో. ఈ తక్కువగా ఉన్నప్పుడే మనం మంచితనాన్ని చూపించామా, దేవుడు అందరికంటే ఎక్కువగా నిర్ణయిస్తారు. ఎలా ఉంటుందంటే దేవుడి ఫేవరు 100 మందిలో కూడా మనకు ఫేవరుగా ఉంటుందండి. 100 మందిలో కూడా 100 మంది అన్యాయాలు చేశారు, సో నువ్వు నీతిమంతుడుగా ఉన్నావా, దేవుడు ఫేవర్ నీ మీదనే ఉంటది, నీ నీతి మీదనే ఉంటది. అర్థమవుతుందండి. ఆ నీతిని వదులుకోవద్దు, మనం నిజాయితీని వదులుకోవద్దు, ఆ యొక్క ఎథిక్స్ ని వదులుకోవద్దు. మన అందరం కూడా మీరు వినువారు మాత్రమే ఉండి, చూడండి నా ఫేవరెట్ వర్డ్స్, యాకోబు 1:22 మీరు విను మాత్రమై వారి ఉండి మిమ్మును మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండు. సో వినడం మాత్రమే కాదు. ఇప్పుడు లేజినెస్ గురించి ఇదే 6వ రోజు, 6 రోజుల నుంచి దేవుడు చెప్తున్నాడు. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్
ఆర్ చేంజింగ్ యువర్ మైండ్ సెట్. ఎంతమంది మీరు లేజినెస్ ని తీసేసుకున్నారు నాకైతే తెలియదు. 6 రోజులుగా దేవుడు చెప్తున్నాడు, మీరు విను మాత్రమే ఉంటారు, విన్ని వదిలేస్తున్నారా? అయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండి, సో వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా నడవండి. వాక్యం వినగానే సరిపోదండి, వాక్యం బోధించగానే సరిపోదు. నేను కూడా మార్చుకోవాలి, మీరు కూడా మార్చుకోవాలి. లేకపోతే మనము వాక్యం విని మారలేదంటే మనల్ని మనము చీట్ చేసుకుంటున్నట్టు, మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ వాక్యాలన్నీ దేవుడు మనందరి కోసం ఇచ్చాడు. సో సోమరితనం ఉంటే మనకే నష్టము, మనకే నష్టము. ఎదురింటోడుకో పొరుగింటోడుకో కాదు, మనకు మన కుటుంబానికే నష్టము వాటిల్లుతుంది, దరిద్రం వచ్చేస్తుంది. అపవాదికి చోటిస్తున్నట్టు గుర్తు పెట్టుకోండి. ఈ రోజు నుంచి సోమరితనానికి చోటిస్తున్నావా, అపవాదికి చోటిస్తున్నట్టే. అదొక అపవాది క్రియ, అదొక డేంజరస్ డిసీజ్. అది మన కంటికి కనపడని శత్రువు సోమరితనము. కాబట్టి వాక్యం వింటున్నావా, ఆచరణలో పెట్టు, యాక్షన్ లో పెట్టండి. ప్రవర్తించు వారై ఉండకడి, వాక్య ప్రకారము ప్రవర్తించు వాడై ఉండుడి. నోటి నాలుకను భద్రము చేసుకున్న వాడు శ్రమల నుండి తన ప్రాణంను కాపాడుకొనును. చూసారండి, జాగ్రత్తగా మాట్లాడాలి, ఎలా పడితే అలా మాట్లాడదు. మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి. నోటిని నాలుకను భద్రము చేసుకోవాలి, శ్రమల నుండి తన ప్రాణంని కాపాడుకోవాలి. గొడవలు, కోట్లాటలు, అల్లర్లు, తిట్లు, బూతులు, ఇవన్నీ సోమరిపోతులు చేసే పని. ఒకసారి డాక్టర్లను చూడండి, ఒక సిఓని చూడండి, ఎండీస్ ని చూడండి, చైర్మన్స్ ని చూడండి, వైస్ ప్రెసిడెంట్స్ చూడండి, హెచ్ఆర్స్ ని చూడండి, హెచ్ఆర్ మేనేజర్స్ ని చూడండి, లేకపోతే కంపెనీస్ లో ఉన్న రిప్యుటేషన్ పొజిషన్ లో, కాలేజెస్ లో రిప్యుటేషన్ పొజిషన్స్ లో, స్కూల్స్ లో రిప్యుటేషన్ పొజిషన్స్ లో, లేకపోతే ఏదైనా బిజినెస్ లో ఉన్న రిప్యుటేషన్ పొజిషన్స్ లో వాళ్ళు మాట్లాడే తీరు చూడండి, వాళ్ళ ఐడియాలజీ చూడండి. సో ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చునే వాళ్ళతోటే దేశమే నష్టపోతుందండి. ఇల్లు నష్టపోతుంది, దేశము, సొసైటీ అంతా నష్టపోయేదంతా కూడా ఈ ఖాళీగా కూర్చునే వాళ్ళ వల్లనే. సో నేను ఎవరిని కోప్పడట్లేదండి, చేసుకోండి, పని చేసుకోండి. ఎందుకంటే గొడవలు పుట్టించగలుగుతున్నాము, అల్లర్లు పెట్టగలుగుతున్నాము, కుటుంబాలను కూర్చగలుగుతున్నాము. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నీకు పని లేకపోవడం వల్లనే. ఏ పని లేకపోతే ఇతడి పనుల మీద పడడమే పెద్ద పని అయిపోతుంది. సో బ్రెయిన్ క్రిమినల్ బ్రెయిన్ లాగా మారిపోతుందండి. నిజంగా చెప్తున్నా, ఇట్స్ డోంట్ అలో. ఎప్పుడు కూడా పని మీద శ్రద్ధ ఉండాలి. కొంతమంది అంటారు నేను చాలా బిజీగా ఉన్నాను, బిజీ. ఇట్స్ బ్లెస్సింగ్ అండి, బిజీగా ఉండడం బ్లెస్సింగ్ అండి. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోవడం ఒక శాపము, చెప్తున్నా కదా, శాపం అది. ఏ పని లేకుండా, ఏ పని చేయకుండా, ఏ పని చేత కాకుండా ఖాళీగా కూర్చోవడం ఒక శాపం అది. నువ్వు బిజీగా ఉండడం ఒక బ్లెస్సింగ్. ఐ లైక్ బిజియెస్ట్ లైఫ్. మార్నింగ్ నుంచి లేచినప్పటి నైట్ పడుకునే వరకు బిజీగా ఉంటారు, చూసారా? దట్ ఈస్ ద బ్లెస్సింగ్ లైఫ్. వాళ్ళు సంపాదించుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, 10 మందికి ఉపయోగపడతారు, సొసైటీకి ఉపయోగపడతారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు కూడా చూడండి, 12 గంటలు 18 గంటలు కష్టపడతారు. కోట్లు బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా 12-18 గంటలు కష్టపడతారు. పరిగెత్తుడు, మీటింగ్స్ అని, పరిగెత్తుడని. సో బిజీగా ఉండాలి ఎప్పుడైనా కూడా మనిషి. సో లేకపోతే నోటి నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణంను కాపాడుకొనును. సో జాగ్రత్తగా చేసుకోండి. ఇది ఒకటే జీవితం, మళ్ళా మనకు జీవితం లేదు. మనకొక్కటే, ఇదొక్కటే మానవ జీవితం, ఇదొక్కటే, మళ్ళా జీవితం లేదు. సాధించాలన్నా ఇక్కడే, గెలవాలన్నా ఇప్పుడే, ఓడిపోవాలన్నా ఇప్పుడే, మనం బయటికి రావాలన్నా ఇప్పుడే, ఎదగాలన్నా ఇప్పుడే, ఆశీర్వదించాలన్నా ఇప్పుడే. మళ్ళీ ఇంకొక జన్మ లేదు అకార్డింగ్ టు బైబిల్. నీకు ఇచ్చింది దేవుడు ఇది ఒక్కటే జన్మ, ఇప్పుడే నువ్వు సాధించాలి. చచ్చిపోయేలోపు మనం సంపాదించుకోవాలి, చచ్చిపోయేలోపు మనం ఇప్పుడే సాధించుకోవాలి. మనమే ఒక 10 మందికి మార్గదర్శిగా మారాలి. సో 10 మందికి అవసరం లేదు, మన కుటుంబాన్ని మనం పెంచి పోషిస్తే చాలు. చాలా మంది కుటుంబాలను కూడా పెంచి పోషించుకోలేని బరువులో ఉన్నారు. తప్పనుండండి, తప్పు మనదే అవుతుందండి. మనం సంపాదించుకోలేదా, మనం ఎందుకంటే దేవుడు నీకు కాళ్ళు చేతులు ఇచ్చాను. కొంతమంది కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు కూడా వెళ్ళి పనులు చేస్తున్నారండి, బాధ అనిపిస్తుంది. శరీర అవయవాలు సరిగా లేకున్నా కూడా వాళ్ళు 3 పూటల భోజనం కోసం, కాళ్ళు లేకున్నా, చేతులు లేకున్నా, కళ్ళు లేకున్నా వాళ్ళు వెళ్ళి పని చేస్తుంటారు. సో అన్ని శరీర అవయవాలు ఇచ్చిన వాడేమో ఖాళీగా కూర్చొని పడుకొని తింటుంటా అంటారు. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి, జస్ట్ జనరల్ గా మాట్లాడుతున్నాను. ఎవరు కూడా హట్ కాకండి. సో ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు. దేవుడు మనందరినీ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు, ఇది నాకు కూడా వర్తిస్తుంది. ఇంకా నేను కూడా ఏదైనా సేవలో ఏమైనా సోమరితనం ఉందా, ఇంకా నా కుటుంబం కట్టుకోవడంలో సోమరితనం ఉందా, లేదా నా జాబ్ విషయంలో ఇంకేమైనా సోమరితనం ఉందా,
ఇంకేదన్నా చేసుకోవాలా అని దేవుడు నాకు కూడా చెప్తున్నాడు అని నేను అనుకుంటాను. సో అర్థమవుతుందని ఇప్పుడు ఈ వాక్యము 30 మంది విన్నాము. 30 మందిలో ఎవరు అవలంబిస్తారో వాళ్ళే గొప్పగా ఆశీర్వదించబడతారు. ఈ 30 మందిలో ఎవరైతే ఇగ్నోర్ చేస్తారో ఈ వాక్యాన్ని వాళ్ళు ఆశీర్వదించబడలేరు. ఎందుకంటే నీ నోటి నాలుకను భద్రం చేసుకో, శ్రమల నుండి తన ప్రాణంను కాపాడుకో. ఎందుకు వస్తున్నాయి ఆర్థిక సమస్యలు? ఎందుకు వస్తున్నాయి కుటుంబ సమస్యలు? ఎందుకు వస్తున్నాయి అప్పుల బాధలు? అప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయి? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువైనప్పుడే, ఖర్చులు ఎక్కువైనప్పుడే. అర్థమవుతుందండి? ఖర్చులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? వృధా ఖర్చులు పెట్టడం వల్ల. దాని మీద కూడా నెక్స్ట్ సర్మని ప్రిపేర్ చేపిస్తాను. హౌ టు సేవ్ ద మనీ, మనం మనీని ఎలా సేవ్ చేయాలి అనే సర్మని మీద నేను దాన్ని కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ మెసేజ్ అదే, హౌ టు సేవ్ యువర్ లైఫ్, మన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, మనం మనీని ఎలా సేవ్ చేయాలి. సో దాని మీద కూడా ఒక మంచి మెసేజ్ మీకు ఇస్తాను. ఇవన్నీ లైఫ్ చేంజింగ్ మెసేజెస్. ఇవన్నీ మార్చుకోనంత వరకు నువ్వు 30 సంవత్సరాలైనా అదే దరిద్రంలో ఉంటావు, అదే పేదరికంలో ఉంటావు. దేవుడి చిత్తం కాదు ఆ దరిద్రంలో, ఆ పేదరికంలో బతకడము. వెళ్ళండి, బయటికి వెళ్ళండి, గడప దాటండి, ఇల్లు వదిలేసి వెళ్ళండి. చేతికి వచ్చిన ఏ పనైనా కూడా 15,000, 20,000 ఎంత శక్తి ఉంటే అంత సంపాదించుకోండి నెలకి. దేవుడు దాన్ని ఆశీర్వదించి నెలకి 20 లక్షలుగా మారుస్తాడు. దేవుడు నీ కష్టాన్ని చూసి, నీ నీతిని, నిజాయితీని చూసి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అహంకారి అయిన గర్విష్ఠుని అపహాసకుడిని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. అహంకారం ఉంటది ఎవరికి? సోమరిపోతులకు అహంకారం ఉంటది, గర్వం ఉంటది. ఇది రానివ్వకండి. ఇది చాలా డేంజర్ అండి. అహంకారము, గర్వము. దేవుడికి 2 విషయాల్లో మీరు ఎప్పుడు కూడా ఒక నమ్మకం కుదిరించాలి. అయ్యా నేను ఎంత సంపాదించినా అందులో దశమ భాగాన్ని నీకు ఇస్తాను. ఇది తప్పకుండా మీరు ప్రార్థించాలి. నేను ఎంత సంపాదించినా, ఎంత బిజినెస్ చేసినా 10% నేను ముట్టను ప్రభువా, నీకు ఇచ్చేస్తాను. అదొకటి దేవుడి విషయంలో మీరు నమ్మకాన్ని కుదిరించండి. రెండో విషయము, నేను ఎంత సంపాదించినా గర్వము, అహంకారము రాకుండా చూసుకుంటాను ప్రభువా అని ప్రార్థించండి. ఈ 2 విషయాలలో దేవుడికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? నమ్మకం కుదిరించాలి. నమ్మి మోసం చేయొద్దు. చాలా మందికి ఒక 10,000 సంపాదించగానే గర్వం వచ్చేస్తుంది. అర్థమవుతుందా అండి? మీరు ఫైనాన్షియల్ గా బ్లెస్ కావాలంటే ఈ 2 విషయాలలో దేవుడిని బ్లెస్ అడగండి. అయ్యా నువ్వు నన్ను ఎన్ని కోట్లు సంపాదించినా కూడా నీకు అందులో దశమ భాగం ఇచ్చేస్తా ప్రభు అని దేవుడికి ఆ కన్ఫెస్ ఇవ్వండి. అదొకటే ఆశీర్వాదం. రెండో ప్రార్థన, నేను ఎంత సంపాదించినా గర్వం రాకుండా, అహంకారం రాకుండా మణిగి ఉంటాను, తగ్గించుకొని ఉంటానని దేవుడికి ఈ 2 విషయాలలో ప్రార్థించుకొని మిమ్మల్ని మీరు ఒప్పించుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఫైనాన్షియల్ గా బ్లెస్ చేస్తాడు. దేవుడు ఎందుకు ఫైనాన్షియల్ గా బ్లెస్ చేయడు తెలుసా అండి? వీళ్ళకి ఫైనాన్షియల్ గా బ్లెస్ చేస్తే గర్వం వస్తుంది. ఆ పట్టు చీర కట్టుకోగానే గర్వం వచ్చేస్తుంది, ఆ బంగారు నగలు పెట్టుకోగానే గర్వం వచ్చేస్తుంది, ఆ కారు కొనుక్కోగానే గర్వం వచ్చేస్తుంది, ఆ మంచి బ్యాగ్ కొనుక్కోవడానికి, వాచ్ కొనుక్కోగానే గర్వం వస్తుంది. అందుకే కొంతమందిని ఫైనాన్షియల్ గా బ్లెస్ చేయడు. మీరు అడగండి, నన్ను ఫైనాన్షియల్ గా బ్లెస్ చేయ ప్రభువా, నాకెంత బ్లెస్ చేస్తే అంత దశమ భాగాన్ని నీకు ఇచ్చేస్తాను, నీ సేవకుడికి, నీ కాపర్లకు, నీ సంఘాలకు కావచ్చు, నీ దైవజనులకు కావచ్చు ఇచ్చేస్తాను ప్రభువా అని మొక్కండి. రెండో మొక్కు, నేను ఎంత సంపాదించినా అహంకారం రాకుండా, గర్వం రాకుండా మణిగి ఉంటాను ప్రభువా అని రెండో మొక్కుకోండి. అప్పుడు మీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతాయి, ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ రిలీజ్ అవుతుంది. సో ఈ 2 విషయాల్లో దేవుడిని కన్విన్స్ చేయండి మీరు. సో అర్థమవుతుందా అండి? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో దెర్ ఈస్ ఎ టిప్స్. ప్రతిదానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ప్రతిదానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లార్డ్ జీసస్ ఇదిగో తండ్రి, ఈ రోజు వాక్యం ద్వారా మరొకసారి మాట్లాడి మాలో ఉన్న లేజినెస్ ని కంప్లీట్ గా తీసివేసినందుకు మీకే మహిమ కలుగును గాక. అయ్యా మేమందరము కూడా వాక్యం విన్న వాళ్ళలాగా కాకుండా వాక్యాన్ని పాటించే బిడ్డల్లాగా మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you. Amen. Thank you, brother. Praise Lord, brother. Amen. Amen.